ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు లభిస్తుంది. చాలా పనులు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో శుభ కార్యక్రమాల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థికంగా బలం పుంజుకునే వాతావరణం కనిపిస్తుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రితో విభేదాలు కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు గోధుమలను కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము, అలాగే ఆదిత్య హృదయము నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.